వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తున్నాం ప్రస్తుతం వర్షాకాలం సీజన్ కానీ వర్షాలు అంతంత మాత్రమే పడతా ఉన్నాయి. తొలకరిలో స్టార్టింగ్‌లో మాన్సూన్ సీజన్ ఈసారి ముందే వచ్చింది. తొలకరిలో కొంత వర్షాలు పడినా గానీ రైతులంతా పంటలు వేసిన తర్వాత ప్రస్తుతం వర్షాలైతే తెలంగాణ రూరల్ జిల్లాలో కొద్దిగా తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. హైదరాబాద్‌లో మాత్రం అప్పుడప్పుడు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇవాల్టి నుంచని వరుసగా 3 రోజులు ఇవాళ 6, 7, 8 ఈ 3 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు పడబోతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం కనిపిస్తా ఉన్నది. వాతావరణ శాఖతో పాటు మనకు తెలంగాణ వెదర్ మ్యాన్ అని బాలాజీ అనే అతను వెదర్ రిపోర్ట్ చాలా అక్యురేట్‌గా ఇస్తూ ఉంటారు. ఆయనే కూడా హెచ్చరించారు ట్విట్టర్‌లో భారీ వర్షాలు కురవబోతున్నాయి. గోదావరికి పెద్ద ఎత్తున వరద రాబోతుంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ట్విట్టర్‌లో హెచ్చరిక జారీ చేయడం జరిగింది. కొన్ని జిల్లాల్లో, కొన్ని ప్రాంతాల్లో దాదాపు 15 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వర్షం కూడా పడొచ్చని ఆయన ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నారు. వాతావరణ శాఖ ఏం చెప్తా ఉన్నది వర్షాలకు సంబంధించి, రేపు భారీ వర్షాలు ఉంటున్నాయి కదా! వాతావరణ శాఖ ఏమంటోంది, అట్లాగే వెదర్ మ్యాన్, తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఇది మెట్రలాజికల్ సెంటర్ హైదరాబాద్ వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్టు. 6, 7 6వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో లైట్ టు మోడరేట్ రెయిన్ థండర్ షోన్స్ వెరీ లైక్లీ టు అక్కర్ ఏ ఫ్యూ ప్లేసెస్ ఆఫ్ ఓవర్ తెలంగాణ. అంటే ఈరోజు కొన్ని జిల్లాలో మాత్రమే వర్షం పడే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఆ జిల్లాలో చూస్తే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ. ఈ జిల్లాలో కొంత మేరకే వర్షం పడే అవకాశం ఉంది ఇవ్వాలని హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్తా ఉంది. రేపు 7వ తారీఖు కనుక చూస్తే లైట్ టు మోడరేట్ రెయిన్స్ అండ్ థండర్ షవర్స్ వెరీ లైక్లీ టు అక్కర్ అట్ ఎ ఫ్యూ ప్లేసెస్ ఆఫ్ ఓవర్ తెలంగాణ. ఇక్కడ కూడా సేమ్ ఇచ్చారు, కానీ హెవీ రెయిన్ ఉంది. వెరీ లైక్లీ టు అక్కర్ అట్ ఐసోలేటెడ్ ప్లేస్ ఇన్ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలు. ఈ 4 జిల్లాలు ఆదిలాబాద్ జిల్లా, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ 4-5 జిల్లాల్లో హెవీ రెయిన్స్ పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉన్నది. మనం చూడొచ్చు. 8, 9 చూస్తే లైట్ టు మోడరేట్ రెయిన్స్, సో థండర్ షోర్స్ వెరీ లైక్లీ టు హెవీ రెయిన్స్ వెరీ లైక్లీ టు అక్కర్ ఐసోలేటెడ్ ప్లేస్ ఇన్ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా. నిర్మల్ జిల్లాలో కూడా ఎల్లుండి 8వ తారీఖు నాడు నిర్మల్ జిల్లాలో కూడా అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే వెదర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అంటారు. వెదర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ బాలాజీ ఇతను కూడా ట్విట్టర్లో కొద్దిసేపటి క్రితమే హెచ్చరించడం జరిగింది. ఎక్స్పెక్టింగ్ హ్యూజ్ ఫ్లడ్ ఇన్ గోదావరి రివర్ డ్యూరింగ్ July 9 to 12. ద నార్త్ గోదావరి క్యాచ్మెంట్ ఇన్ విదర్భ కన్సిస్టింగ్ ఆఫ్ రివర్స్ లైక్ పెన్గంగా, వైనగంగా, పెద్దవాగు, వార్ధా, శబరి విల్ క్యారీ హ్యూజ్ ఇన్ఫ్లోస్ డ్యూ టు విదర్భ అండ్ నార్త్ టీజీ ఫ్లడ్స్ అనేది ఆయన చెప్తున్నాడు. అతి భారీ వర్షాలు జూలై 6 నుంచి 9 మధ్యలో అతి భారీ వర్షాలు నేను చెప్తా ఉన్నారు. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా జూలై 6 నుంచి 9 తేదీల్లో తాజాగా ఏర్పడిన అల్పపీడనం కారణంగా గులాబీ, ఎరుపు రంగులో గుర్తించబడిన జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. జూలై 7, 8 తేదీల్లో గరిష్ట ప్రభావం ఉంటుంది. తెలంగాణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల 150 నుంచి 220 మిల్లీమీటర్ల అతి భారీ వర్షాలు కురుస్తాయి. దీనివల్ల వరదలు సంభవిస్తాయి. మనం ఈ మ్యాప్ కనుక చూస్తే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల ఈ 4 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. హెవీ రెయిన్స్ మనకు చూసినాం కదా, ఇక్కడ హెవీ రెయిన్స్, వెరీ హెవీ రెయిన్స్. ఇది ఈ రెడ్ మార్క్ ఉంది కదా, రెడ్ మార్కు భారీ వర్షాలు నిజామాబాద్, జగిత్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ ఎన్ని జిల్లా 1, 2, 3, 4, 5, 6 ఈ 6 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఈ 4 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. అతి భారీ ఈ మిగిలిన ఈ జిల్లాలో మోడరేట్ రెయిన్స్ కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాం, సంగారెడ్డి, మెదకు, వికారాబాద్, నారాయణపేట్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, జనగాము, వరంగల్, హన్మకొండ, మహబూబాద్, ఖమ్మం ఈ మిగిలిన జిల్లాలలో మోడరేట్ రెయిన్స్ పడతా ఉన్నాయి. నెక్స్ట్ మనకు దక్షిణ తెలంగాణ కనుక చూస్తే హైదరాబాద్, కొత్తపాగం, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూల్ లైట్ రెయిన్స్ మనం చూడొచ్చు. ఈ మ్యాప్ ద్వారా చాలా క్షుణ్ణంగా స్పష్టంగా అర్థమవుతుంది భారీ నుంచి అతి భారీ వర్షాలు ఏ జిల్లాలో పడబోతున్నాయి, భారీ వర్షాలు ఏ జిల్లాలో పడబోతున్నాయి, మోడరేట్ రెయిన్స్ మామూలుగా వర్షపాతం ఎక్కడ పడబోతుంది, లైట్ రెయిన్స్ తేలిక నుంచి జల్లు లాంటి చిరుజల్లు లాంటి వర్షం ఎక్కడ కురవబోతుంది అనేది ఈ మ్యాప్ చూస్తే మనం స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నది. సో ప్రజలారా, ఈ వర్షం అలర్ట్ను మీరు మీ జిల్లాలకు సంబంధించి మీరు
ఉత్తర తెలంగాణ 4 జిల్లాల వారైతే అప్రమత్తంగా ఉండండి. భారీ వర్షాలతో పాటు వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ మిగిలిన 6 జిల్లాల వాళ్ళు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటే బాగుంటుంది. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.